నమస్తే అండి, నా పేరు వెంకట్. మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అయితే పట్టుకొచ్చాను. 2017 11వ నెల బండి అండి. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ బండి. ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు, ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు. ఫ్రంట్ గ్లాస్ చిన్న క్రాక్ అయితే ఉంది, అది వాళ్ళు రీప్లేస్ చేసి ఇస్తా అన్నారు. ఇది బండితో పాటు వచ్చిన గ్లాస్ అండి, ఇప్పుడు వరకు రీప్లేస్ చేయలేదు. వెనకాల డిక్కీకి మాత్రం చిన్న డెంటింగ్ పెయింటింగ్ అయితే జరిగింది, అది కూడా క్లియర్గా చెప్తున్నాను. నేను ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను, ఏదైతే ఉందో అది క్లియర్గా చెప్తాను. అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే తర్వాత మీకు తెలిసినా కానీ మీరు వెంకట్ ఇట్లా చేసిండని చెప్పేసి అనుకోవద్దు. అందుకే నేను ఉన్నట్టు క్లియర్గా అయితే చెప్తాను. వెనకాల డిక్కీకి డెంటింగ్ పెయింటింగ్ అయితే జరిగింది. ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు. బండి మొత్తం ఒరిజినల్గా ఉంది. 85,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. బండి టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ 2 టైర్లు వచ్చేసి ఒక 60-70% అయితే ఉన్నాయి. వెనకాల 2 టైర్లు మాత్రం ఒక 50% అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఒక 80-90% అయితే ఉంది. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, జీటా వేరియంట్ అండి. ఒకసారి అయితే వెహికల్ చూపిస్తా, దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను. చూడండి, గ్రే కలర్ వెహికల్ అండి, చూసుకోవచ్చు. ఇది BH సిరీస్ చూసుకోవచ్చు. చాలామందికి చెప్తా ఉంటాను, కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఫ్రంట్ గ్లాస్ ఎందుకు రీప్లేస్ అయింది, ఏమైనా యాక్సిడెంట్ అయిందా అది ఇది అంటారు. ఇది ఒక ముందెళ్ళే వెహికల్స్ ఒక చిన్న రాయి వచ్చి తగిలితే ఇట్లా క్రాక్ వస్తుంది. చాలా కారణాలు ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అవ్వడానికి. ఒక్కొక్కసారి వైఫర్ బ్లేడ్ స్క్రాచెస్తో కూడా అలా జరుగుతుంది అనమాట. స్క్రాచెస్ పడితే మార్చుకుంటారు. ఇవి ఫ్రంట్ 2 టైర్లు అండి. ఇది ఈ పొజిషన్లో అయితే ఉన్నాయి. ఇది జీటా వేరియంట్ కాబట్టి అప్పట్లో కాస్ట్లీ బండి అండి. ఇది ఈక్వల్ ఇన్నోవా ప్రైజ్ ఎంత ఉందో అంత ఉంటుంది బండి కాస్ట్. ఇది చూసుకోవచ్చు, పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. ఇది కార్ అయితే స్టార్ట్ చేసాను. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది, చూసుకోవచ్చు. కంపెనీ ఫిటెడ్ సిస్టమ్. దీనికి నావిగేషన్ చిప్ కూడా ఉంది. 85,088 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఇది జెన్యున్ రీడింగ్. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, వాయిస్ కమాండింగ్ ఉంటుంది, ఫోన్ లిఫ్టింగ్ ఆఫ్, రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు. కొంచెం డల్ కనబడుతుంది, అంటే వెనకాల క్లీన్ చేశారు దానివల్ల. సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్లు కూడా వెనకాల రోలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. కంపెనీ పంచింగ్స్ కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్గా ఉంది. స్టెప్నీ టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అనే చెప్పాలి. బంద్ కదా. వెనకాల టైర్లు అయితే ఈ కండిషన్లో అయితే ఉన్నాయి. బానెట్ ఓపెన్ కరా భయ్యా. ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తా, చూడండి. చూసుకోవచ్చు, ఫ్రంట్ బానెట్ పట్టి కంపెనీ లేబుల్స్ సహా మొత్తం ఒరిజినల్గా ఉంది. ఇంజన్ అయితే సీల్డ్ ఇంజన్ అయితే ఉంది. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా క్లియర్గా అయితే చూడవచ్చు. సీల్డ్ ఇంజన్ అయితే ఉంది. యాప్రాన్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. చార్జెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను. బంద్ కరా భయ్. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. ఏదైతే ఉందో అది క్లియర్గా అయితే చెప్తాను, ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను నేను. ఇంకా బండి డీటెయిల్స్కి వచ్చినట్టయితే మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అండి, సెకండ్ ఓనర్ బండి. 2017 11వ నెల బండి. బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు, చిన్న క్రాక్ అయితే ఉంది, అది మార్చిమని చెప్పాను, మార్చిస్తా అన్నారు. వెనకాల డిక్కీకి అయితే చిన్న డెంటింగ్ పెయింటింగ్ అయితే జరిగింది, అంతకు మించి ఏ ప్రాబ్లం లేదు. 85,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 4,60,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. 4,60,000. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేస్తే దీని ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను.
మరొకసారి వెహికల్ మొత్తం మీకు చూపిస్తా చూడండి. గ్రే కలర్ వెహికల్ అండి. ఈ బండి కాస్ట్ అప్పట్లో మన ఇన్నోవా కాస్ట్ ఎంత ఉందో అంత ఉంటుందండి. ఎందుకంటే అంత కాస్ట్లీ బండి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మా బావమరిదికే సేమ్ ఇటువంటి కారే నేను ఇప్పించాను. దాని ఇన్వాయిస్ ప్రైస్ అప్పుడు చూసినప్పుడు నాకు తెలిసిందనమాట. అందుకే నేనైతే చెప్తున్నాను. వెహికల్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి. మీరు ఎంత రఫ్ అండ్ టఫ్ ఆడుకోండి, స్టాండర్డ్ బండ్లు. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి. దీని ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. థ్యాంక్ యూ.